ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానంగా ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 5వ వచనాన్ని చూసుకుందాం. నీ గంపయు నీ పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి. ఈ రోజు ఇస్తున్న దేవుని వాగ్దానం ఏంటంటే, నీ గంపయు నీ పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీ పనులన్నిట్లో దేవుడు తన దీవెనను ఆజ్ఞాపిస్తాడు. నీ కుటుంబాన్ని, నీ యొక్క ఆహారాన్ని, నీ వస్తువులను దేవుడు దీవిస్తాడు. నీ ప్రయాణాల్లో దేవుడు తోడుగా ఉంటాడు. నీవు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు, బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు కూడా దేవుని కాపుదల నీకుంటుంది. నీ కుటుంబానికి క్షేమం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. ఈ ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఉన్నాయి, అలాగే కొన్ని శాపాలు కూడా ఉన్నాయి. మరి ఎవరికి ఆశీర్వాదాలు వస్తాయి, ఎవరిని దేవుడు దీవిస్తాడు, ఎవరిని దేవుడు అభివృద్ధి పరుస్తాడు? ఇక్కడ వచనాలను మనము మొదటి వచనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నీవు దేవుని మాట వింటే, ప్రభు మార్గంలో నడుచుకుంటే, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తే, ఆయన చిత్తానుసారంగా ముందుకెళ్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. శ్రద్ధగా వినాలి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఆయన మార్గంలో క్రమశిక్షణగా నడుచుకోవాలి. ఆయన చిత్తాన్ని జరిగించే వారిగా ఉండాలి. మోసపూరితమైన జీవితాన్ని విడిచిపెట్టాలి. విచ్చలవిడిగా జీవించొద్దు. పాపిష్టి బ్రతుకులుగా జీవించొద్దు. పాపిష్టి పనులు మానేయాలి. పాపాత్ములతో సాంగత్యం విడిచిపెట్టాలి. లోకంతో స్నేహము చేయడం మానేయాలి. నీవు లోకంతో స్నేహం చేస్తే అది దేవునితో వైరం అవుతుంది. లోక స్నేహం వద్దు, ప్రార్థనలో ఉండు, దైవిక భయం కలిగి ఉండు, పరిశుద్ధుల సహవాసంలో ఉండు, మందిరంలో ఉండు. దేవుని మాటలు శ్రద్ధగా విను, వాటి ప్రకారం నువ్వు జీవించు. అప్పుడు దేవుడు నీ చుట్టూ ఉన్న జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. నీవు నీ దేవుడైన మాట వినేడలా ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తిస్తాయి.